తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో రైతు భరోసాకి టైం వచ్చేసింది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా రేపటి నుంచి అంటే జనవరి 25వ తేదీ ఇవాళ, రేపు జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. రేపటి నుంచి రైతుల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 చొప్పున ఈ పంటకు ఎకరానికి 6,000 చొప్పున జమ కాబోతున్నాయి. ఒక్కసారి రేపటి నుంచి రైతులు మీ అకౌంట్లని చెక్ చేసుకుంటే మీకు రైతు భరోసా వచ్చిందా లేదా అనే క్లారిటీ రాబోతుంది. ఈ రైతు భరోసాని ప్రభుత్వం ఎలా ఇవ్వబోతుంది? రైతు భరోసాకి ఈసారి ప్రభుత్వం 1,49,00,000 ఎకరాల్ని సాగుకి యోగ్యమైన భూమిగా ఎంపిక చేసింది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? పాస్ పుస్తకంలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఎకరానికి 5,000 చొప్పున పంటకు 5,000 ఇచ్చేసింది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్తోంది? మన క్యాబినెట్లో ఎన్ని నిర్ణయం తీసుకున్నారు? ఎకరానికి 6,000 చొప్పున కేవలం పొలం అంటే పంట పండిస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందిస్తామని చెప్పింది. సో ఈ పంట వండే భూములు ఎంతున్నాయంటే 1,49,00,000 ఎకరాలు తెలంగాణ వ్యాప్తంగాని. నిన్న మొన్న గ్రామాల్లో తిరిగిన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఏఈఓలు తిరిగి ఇంతవరకు లెక్క తెలిచారు. మరి సాగుకు యోగ్యంగాని భూమి ఎంతుంది? సాగుకు యోగ్యంగాని భూమి మీద చాలా లెక్కలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే అందుతున్న సమాచారం ప్రకారం 10 లక్షల ఎకరాలు ఉందట. సాగుకు యోగ్యంగాని భూమి 10 లక్షల ఎకరాలు ఉందని చెప్తుంది. 10 లక్షల ఎకరాల భూమికి ఇప్పటిదాకా ఉత్తగా ఈ 10 ఏళ్ళు 10 లక్షల ఎకరాలకి సాగుకు పనికిరాని భూములకి రైతు భరోసా అందింది అనేది ప్రభుత్వ అధికారుల నుంచి విడుదలైన సమాచారం. అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం చేశారంటే ఊరు తిరిగి ప్రతి ఊళ్ళో ఏ భూముల పంట వండుతుంది, ఏ భూముల పంట వండదు, ఏ భూములకు గతంలో రైతు భరోసా వచ్చింది, ఏ భూములకు రైతు భరోసా రాలేదు అనే వివరాల్ని చాలా స్పష్టంగా సర్వే చేసినట్టు తెలుస్తోంది. ఈ 10 లక్షల ఎకరాల్లో ఏమేమి ఉన్నాయి తెలుసా? 10 లక్షల ఎకరాల్లో రాళ్ళు రప్పలు ఉంటాయి. సరే, మనకు అన్ని ఉన్న పొలం 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు మొత్తం బారుతుందని, లేకపోతే 10 ఎకరాలు మొత్తం పంట వేస్తామని నమ్మం. రాళ్ళు రప్పలు ఉంటుంది, అది రైతుల భూమి. గుట్టలు ఉంటాయి ఇంత, అది రైతుల భూమి. పోనీ వేసిరేమో అనుకుందాం, అది ఎంతో కొంత రైతులకు ఉపయోగపడ్డది. పోనీ లేకపోతే ఓ పంటకు నీళ్ళు అందుతాయి, ఓ పంటకు నీళ్ళు అందాయి. సో అట్లా కూడా ఒప్పుకోవచ్చు. సరే, ఈ పంట వారలేదు, వచ్చే పంటకు నీళ్ళు అందుతాయి, ఇంత పంట వేసుకున్నారు, సరే ఈసారి పడవ భూమి అనుకోవచ్చు. అట్లాంటి భూములు కాదు. ఈ 10 లక్షల ఎకరాల్లో ఉన్న భూములు ఏమున్నాయో తెలుసా? ఒకటి రియల్ ఎస్టేట్ భూములు. చాలా చోట్ల మీకు ఐడియా ఉంటుంది. మీరు మీ ఊర్లో కావచ్చు, మీ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మీరు అబ్జర్వ్ చేస్తే నిజమే, ఇది అబద్ధం ఏం కాదు. చాలామంది ఏం చేసిరంటే భూములు ప్లాట్లు వేసి ఎవరికో అమ్మిర్రు, లేకపోతే ఫామ్ ల్యాండ్ కింద అమ్మిర్రు. ఆ భూములకు పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్నాయో లేదో తెలియదు. భూమి యజమాని దగ్గర పట్టదారు పాస్ పుస్తకాలు ఉంటాయి. అలా వ్యాపారం చేస్తారు, భూమిలో పంట వండియారు. ఆ భూమికి మాత్రం రైతు భరోసా తీసుకున్నారు. ఎవరు? గతంలో 10 ఏళ్ళు ఈ 10 లక్షల ఎకరాలకి ఇట్లాంటి భూములు, రియల్ ఎస్టేట్ చేసిన భూములు కూడా 10 ఏళ్ళు రైతు భరోసా తీసుకున్నారు. ఇక రెండోది పోతే ఓ తానా చూసిన నేను, పెట్రోల్ బంక్ ఉందా? పెట్రోల్ బంకులు పెట్టిన భూములు కూడా అది కన్వర్ట్ కాలేదు, కమర్షియల్ భూములకు రాలేదు, అది పాస్ పుస్తకాలు అట్లే ఉంది, దాన్ని కూడా రైతు బంధు అయింది. ఇంకో లెక్క చూస్తే రోడ్డు ఉంది, ఆ భూమిలో గవర్నమెంట్ రోడ్డు, ఆ ఊరికి ఇచ్చిన రోడ్డు కూడా ఉంది. రోడ్డు కూడా పంచాయతీలు ఉంటాయి ఈ పాస్ పుస్తకాలు, ఆ రోడ్లకు కూడా రైతు భరోసా వచ్చింది. మొదటి నుంచి చాలామంది రైతులు తెలంగాణలో కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పైన మంచి అభిమానాన్ని, ఆప్యాయతని, ప్రేమని, ఆనందాన్ని వ్యక్తం చేసిన చాలామంది రైతులు మొదటి నుంచి ఒక విషయం చెప్పుకుంటూ వచ్చారు, పనికిరాని భూములకి ఎందుకే రైతు భరోసా ఇచ్చుడు అని. ఆ చర్చకు అప్పట్లో ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు, ఆ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? ఖచ్చితంగా సాగు చేసే భూములకే ఇద్దాం, దాన్ని సాగు చేయని భూములకు ఇచ్చి ఎందుకు గవర్నమెంట్ పైసలు ఖరాబ్ చేద్దాం, పేదోళ్ళకు ఉపయోగపడేటట్టు చేద్దాం అని నిర్ణయం తీసుకుంది. అందుకే సాగు చేసే భూముల్ని ఎంపిక చేసింది. ఈ సాగు చేసే భూముల్ని 1,49,00,000 ఎకరాలుగా తేల్చింది. ఈ 49 లక్షల ఎకరాలు ఎట్లా తేల్చిందంటే ప్రతి గ్రామానికి అగ్రికల్చర్ ఆఫీసర్లు వెళ్ళి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటాగా ఏఈఓలు వెళ్ళి ఏం చేశారంటే ఆ ఊళ్ళో పంటకు యోగ్యమైన భూమి ఎంతుంది, పనికిరాని భూమి ఎంతుంది అనేది సర్వే నెంబర్ల ఆధారంగా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ప్రతి ఊరికి వెళ్ళి పంటకి యోగ్యమైన భూమి తీసుకొని సర్వే నెంబర్లు తీసుకున్నారు. మనకి ఎరికేనా
ఏ సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంది. సర్వే నెంబర్ల ఆధారంగా పంటకు యోగ్యమైన భూమిని ఎంపిక చేసిర్రు. పంటకు యోగ్యం కాని భూములు ఉన్న సర్వే నెంబర్లను సీజ్ చేసిర్రు. డిజిటల్ బ్లాక్ అంటారు దీన్ని. పంటకు వనికిరాని భూములు ఉంటాయి కదా, ఆ భూముల్ని బ్లాక్ చేసి పంటకు యోగ్యమైన భూముల్ని ఆ ఊరి పేరుతోటి క్లియర్ చేశారు. ఇట్లా డిజిటల్ బ్లాకింగ్ కంప్లీట్ అయిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల రైతులకు రేపు 26వ తేదీ నుంచి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడబోతున్నాయి. వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడబోతున్నాయి. ఇప్పటికే దీని కోసం ప్రభుత్వం 8,900 కోట్లు నిధులు మంజూరు చేసింది. 8,900 కోట్లు. ఇది గతంతో పోలిస్తే దాదాపు 1,500 కోట్లు ఎక్కువగా అనిపిస్తుంది. ఇది మీరు కూడా లెక్కలు చూసుకోవచ్చు. ఇది ఏదో మేము మళ్ళీ పొగుడుతున్నామని ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తారు కింద, నాకు తెలుసు. కానీ మీరు కూడా లెక్కలు చూసుకోవచ్చు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది 1,500 కోట్లు అదనంగా కనిపిస్తోంది. ఎకరానికి 6,000 లెక్కన, ఎకరానికి 6,000 చొప్పున సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకి రైతు భరోసా ఇవ్వబోతుంది ప్రభుత్వం. అయితే సాగుకు యోగ్యమైన భూమి ఎంపికలో కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏ భూమి సాగుకు ఎంపిక అవుతుంది, ఏ భూమి సాగుకు ఎంపిక కాదని కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలకు కూడా ప్రభుత్వం గతంలోనే చాలా స్పష్టంగా సమాధానం చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం చెప్పిన సమాధానాలకి రైతులకు స్పష్టత ఉండడం కోసం నేను చెప్తున్నాను. సాగుకు యోగ్యమైన భూముల్లో ఈ పంట ఇప్పుడు వచ్చి యాసింగ్ వేస్తున్నాం. యాసింగ్లో అది 3 ఎకరాలు వాడుతుంది. మొత్తం 5 ఎకరాలు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం ఒక రైతుకి 5 ఎకరాలు ఉందనుకోండి. 5 ఎకరాలు ఉంటే యాసింగ్లో ఒక 3 ఎకరాలకే నీళ్ళు అందుతాయి. 3 ఎకరాలకే వరి నాడు పెడతాడో, కూరగాయలు వేస్తాడో, ఆ 3 ఎకరాలు పంట పెడతాడు. మరి మిగతా 2 ఎకరాలు సాగుకు వనికిరానట్టే కదా. మరి ఆ భూమి సంగతి ఏంది? సో అటువంటిది ఆ బాధ అవసరమే లేదు. ఆ రైతు వానాకాలం కానీ ఎండాకాలం కానీ సంవత్సరంలో ఎన్ని ఎకరాలు నాటు పెట్టగలుగుతాడు, లేకపోతే ఎన్ని ఎకరాలు సాగు చేస్తాడు, ఎన్ని ఎకరాల భూమి ఆయనకు సాగుకు అనుకూలంగా ఉంది, ఆయన ఎన్ని ఎకరాల పంట పండిస్తున్నాడో అన్ని ఎకరాల భూమిని సాగుకు యోగ్యమైన భూమిగా తేల్చారు. అందులోనూ ఇక ఇది వనికిరాదు, దీన్ని పంట వేయడం కష్టమైన భూములనే తీసేసారు. పంటకు పనికొచ్చే ప్రతి ఎకరాన్ని సాగుకు యోగ్యమైన భూమిగా ఎంపిక చేశారు. కాబట్టి రైతులు ఇక్కడ నిరాశ చెందాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న మొత్తం ఈ 1,49,000 ఎకరాల్లో దాదాపు 80% మంది రైతు 5 ఎకరాల లోపలే ఉన్నారు. ఈ మొత్తం ఇప్పుడు 1,49,000 ఎకరాలు కేటాయించారు కదా. ఈ 1,49,000 ఎకరాల్లో 1.49 కోట్ల ఎకరాల్లో 80% మంది రైతులు 5 ఎకరాల లోపే ఉన్నది, ఎకరాల లోపల్లో ఉన్నారు. 5 ఎకరాల లోపే ఉన్నారు. కాబట్టి దాదాపు సాగుకు యోగ్యమైన భూములే ఉంటాయి ఈ 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు. ఈ 5 ఎకరాల లోపు ఉన్న పేద రైతులందరికీ ఈసారి స్పష్టంగా న్యాయం జరుగుతుంది అనేది గవర్నమెంట్ చెప్పే మాట. ఇకపోతే మిగతా రైతులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరనే ఈ సాగుకు యోగ్యంగా భూములు, రాళ్ళు రప్పలు, గైరానీలు, పెట్రోల్ బంకులు, రియల్ ఎస్టేట్ భూములు ఇవన్నీ 5 ఎకరాల కన్నా మించిన రైతుల పొలాల్లోనే దొరికినాయి అనేది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళేం తప్పు చేశారని కాదు, గత ప్రభుత్వం పాలసీ అలా ఉంది. గత ప్రభుత్వం ఏం చేసింది, పాస్ పుస్తకంలో ఏ భూమి ఉంటే ఆ భూమికి వేసేసారు. సో ఈసారి సాగుకు అనుకూలమైన భూములు వేస్తామని ప్రభుత్వం చెప్పింది. సో జనవరి 26వ తేదీ రేపటి నుంచే రైతు భరోసా అమలు కాబోతుంది. నాకు తెలిసి రేపు ఆదివారం కాబట్టి సోమవారం నుంచి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడే అవకాశం ఉంది. మళ్ళీ సోమవారం నాడు మీ అందరికి మళ్ళీ డౌట్ వస్తుంది, ఏమైనా చెప్తేవి నువ్వు బ్యాంక్ అకౌంట్లో పైసలు వాళ్ళనే వాళ్ళలేదు, పడతాయనో పడనే వాళ్ళలేదని. కానీ దీనికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్తుంది ప్రభుత్వం. ఒకటి ఏంటంటే మొట్టమొదట ఈ రైతు భరోసాను కూడా గత ప్రభుత్వం వేసినట్టుగానే విడతల వారీగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనికి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, డిజిటల్ బ్లాకింగ్ పూర్తయిన గ్రామాలకే ఫస్ట్ వస్తుంది. డిజిటల్ బ్లాకింగ్ ఏంటంటే, అది డిజిటల్ బ్లాకింగ్ అంటే ఏదైతే పనికిరాని భూములు ఎంత, పనికొచ్చే భూములు ఎంత, అంటే సాగుకు యోగ్యమైన భూములు ఎంత, సాగుకు యోగ్యంగాని భూములు ఎంత, ఆ లెక్కని ఏఈఓలు తేల్చి ఆ సర్వే నెంబర్లని ఇప్పటికే రైతు భరోసా సైట్ ఓపెన్ అయింది. ఆ సైట్లో పొందుపరిచిన తర్వాత ఆ ఊరిని పూర్తిగా డిజిటల్ బ్లాక్ అయిందని నిర్ణయించుకున్న ఏఈఓలు అప్రూవ్ చేసినాక ఆ ఊర్లో ఉన్న భూములకే ఫస్ట్ విడత రైతు భరోసా పడే అవకాశం ఉంది. అందులోనూ మొదటి రోజు రేపు 26వ తారీఖు నాడు ఎకరం లోపు ఉన్న వాళ్ళకే ఇస్తారట. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకొని, జనవరి 26 తారీఖు నాడు ఎకరం, 1 ఎకరా ఉన్న వాళ్ళకి, 1 ఎకరా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి, 1 ఎకరా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి 26 తారీఖు నుంచి 26 తారీఖు నుంచి అంటే సోమవారం నుంచి 27 నాడు నుంచి పైసలు పడతాయి. డిజిటల్ బ్లాకింగ్ పూర్తయి అంటే సాగుకు యోగ్యం కాని భూముల లెక్క తేలిన గ్రామాల్లో ఎకరం లోపున్న రైతులకి రేపు 27వ తారీఖు నాడు సోమవారం నాడు బ్యాంకుల పైసలు పడుతున్నాయి.
అట్లా ఈ డిజిటల్ బ్లాకింగ్ కావచ్చు, ఇంకా ఇంకో సమస్య కూడా ఉంది. ఈ మధ్యన ఏం చేసింది తెలంగాణ గ్రామీణ బ్యాంకులో, ఇప్పటిదాకా మన గ్రామాల్లో 2 బ్యాంకులు ఉన్నాయి కదా, ఒకటేమో తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు టీజీబీ అంటారు దాన్ని, టీజీబీ, ఇంకోటి ఏపీజీవీబీ ఒకటి ఉంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఒకటి ఉంది, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మొన్ననే ఈ తెలంగాణలో ఉన్న బ్రాంచీలన్నింటినీ టీజీబీలో విలీనం చేసింది. ఓ 15 రోజులు అవుతుంది. జనవరి 31 తారీఖు దాకా, 26వ తేదీ నుంచి 31వ తారీఖు దాకా, డిసెంబర్ 26వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పుడిప్పుడే రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆ ఆమోదం అయింది. ఆ బ్యాంకుల విలీనం, ఆ బ్రాంచీల విలీనం పూర్తయింది. ఈ టీజీపీ ఈ విలీనం ప్రక్రియ ఏదైనా ఆలస్యమైతే ఆ రైతుల ఖాతాల్లోకి కొంచెం ఆలస్యంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది తప్ప టీజీబీలో అకౌంట్ లేని రైతులందరికీ రేపు 26, 27వ తేదీ నుంచి పైసలు పడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇలా ఒక 15 రోజుల్లో ఈ ప్రక్రియని పూర్తి చేసే అవకాశం ఉంది. దీనికి 15 రోజులు పడుతుందని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. ఎవరైతే 27వ తారీఖు నాడు ఎకరం లోపలకు పడుతుంది, ఓ 2 రోజులకి ఆ తర్వాత వాళ్ళకి పడుతుంది, ఓ 2 రోజులకి ఆ తర్వాత వాళ్ళకి పడుతుంది. మొత్తంగా పూరా జనవరి 27 నుంచి 15 రోజులలోపు, ఫిబ్రవరి 10 తారీఖు లోపు ఆల్మోస్ట్ అందరూ రైతులకి వాళ్ళ ఖాతాలో రైతు భరోసా నమోదవుతుందని గవర్నమెంట్ చెప్తోంది. ఇది రైతులకు కేవలం సమాచారం ఇవ్వడం కోసం మాత్రమే. దీనిపైన ప్రశ్నలుంటే మీరు మీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఏఈఓల దగ్గరికి వెళ్ళండి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, మీకు వాళ్ళ పేర్లు చెప్పాల్సిన పని లేదు, పేర్లతో సహా మీకు ఫోన్ నెంబర్లతో సహా గుర్తుంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వివరాల్ని అడిగి తెలుసుకోండి. మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే అగ్రికల్చర్ ఏదైతే రైతు భరోసా సైట్లు ఉన్నాయో ఆ సైట్లలో వాళ్ళకి ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చేశారు. ఆ సైట్లలో పాత వివరాలు ఏమైనా ఉన్నా, లేకపోతే ఫోన్ నెంబర్లు మార్చాల్సి వచ్చినా, బ్యాంక్ అకౌంట్ల నెంబర్లు మార్చాల్సి వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తే మార్చే అవకాశం వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది. మీరు వెళ్ళి మార్పించుకోవచ్చు. సో ఒకటి చాలా స్పష్టంగా ఏంటంటే రేపు 26వ తేదీ నుంచి మొదలు, అంటే 27వ తేదీ నుంచి మొదలు ఫిబ్రవరి 10వ తేదీలోపు ప్రతి రైతుకి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ఎకరానికి 6,000 చొప్పున ఈ పంటకు రైతు భరోసా అందుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రైతులకి నిజంగానే ఇది శుభవార్త అని చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 8,900 కోట్లను ఇప్పటికే కేటాయించినట్టుగా తెలుస్తుంది. 8,900 కోట్లని డిస్బర్స్ చేసేందుకు కూడా ప్రభుత్వం రెడీ అయింది. మళ్ళీ చెప్తున్నాను, బ్యాంక్ అకౌంట్లలో తేడాలో, లేకపోతే బ్యాంకులో విలీనం సమస్యలో, లేకపోతే డిజిటల్ బ్లాకింగ్ లేని గ్రామాల్లోనో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కానీ అది కూడా దాన్ని సొల్యూషన్ చేసి వేస్తామని ప్రభుత్వం చెప్తోంది. మరి ఈ రైతు భరోసా పైన మీరేమనుకుంటున్నారు? ఆలస్యం చేసిరనుకుంటున్నారా? ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉండే అనుకుంటున్నారా? రైతు భరోసాని మీరే విధంగా చూస్తున్నారు? రైతు భరోసా పట్ల మీరు హ్యాపీగా ఉన్నారా లేరా? మీ అభిప్రాయాలు ఏంటి అన్నది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని ప్రతిబింబించేలా నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.